శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్. మా వద్ద టేక్వుడ్ మంచాలు, రోజ్వుడ్ మంచాలు, సోఫాలు, డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును. కస్టమైజ్డ్ సోఫాలు, మంచాలు మా ప్రత్యేకత. బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు. శ్రీ అలంకార్ ఫర్నిచర్స్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, నాయుడు అపార్ట్మెంట్ వద్ద, బ్యాంక్ కాలనీ, నర్సీపట్నం. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎట్టికేలకు లింగపురం రోడ్డుకు మోక్షం. రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే గణేష్. ఉత్తరవహిని నదిపై బ్రిడ్జి నిర్మించినప్పటికీ రోడ్డు లేక ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు. తమ గ్రామానికి రోడ్డు అడ్డంకులు తొలగడంతో హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. ఎమ్మెల్యే గణేష్ కు కృతజ్ఞతలు తెలిపిన లింగపురం గ్రామస్తులు. ఎంతో కాలంగా నర్సీపట్నం మున్సిపాలిటీలోని 20వ వార్డు గిరిజన గ్రామమైన లింగపురం గ్రామానికి వెళ్లాలంటే ఉత్తరవహిని నది దాటాల్సిందే. అయితే ఎంతో కాలంగా రోడ్డు సదుపాయం లేక నది దాటుకుంటూ వెళ్లేవారు. గత ప్రభుత్వంలో నదిపై బ్రిడ్జి నిర్మించినప్పటికీ కనెక్టింగ్ రోడ్డుకు స్థలం లేక మళ్లీ రోడ్డు కష్టాలు తప్పలేదు. ఎమ్మెల్యే గణేష్ చొరవతో కనెక్టింగ్ రోడ్డుకు అడ్డంకులను తొలగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో లింగపురం గ్రామస్తులకు రోడ్డు సమస్య పరిష్కారం చేస్తానని ఇచ్చిన హామీ మేరకు స్థల యజమాని అయిన శెట్టి రమణతో సమస్య గురించి వివరించడంతో వెంటనే స్పందించి రోడ్డుకు అవసరం అయిన 15 సెంట్లు స్థలం ఇవ్వడానికి అంగీకరించారన్నారు. ఇందుకుగాను ఆయనకు ప్రభుత్వం ద్వారా నగదు చెల్లించినట్లు తెలిపారు. ప్రస్తుతం రోడ్డు ఫార్మేషన్ చేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం తమకు రోడ్డు సదుపాయం కల్పించిన ఎమ్మెల్యే గణేష్ కు స్థల యజమాని శెట్టి రమణకు గ్రామస్తులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ, టౌన్ వైసీపీ అధ్యక్షులు ఏకా శివ, గుడబండి నాగేశ్వరరావు, బెత్రెడ్డి విజయ్ కుమార్, శెట్టి చిన్న, తమరణ శ్రీను, సుర్లనాయుడు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, లింగపురం గ్రామస్తులు పాల్గొన్నారు. మరి ఈరోజు లింగపురం రోడ్డుకు సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్నాం అందరం కూడా. అదే కారణం ఏంటంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా దీని రహదారి లేకపోవడం వల్ల, రహదారి లేకపోవడం అంటే మరి వారందరూ కూడా లింగపురం నుంచి గ్రామస్తులు కానీ బలిఘట్టం ప్రజలందరూ కూడా రావాలంటే ఇక్కడ ఉత్తరావహిని ప్రాంతం నుంచి నడిచి వచ్చే ప్రాంతం అది. ఎందుకంటే వర్షాలు పడినప్పుడు ఎవరు రాలేని పరిస్థితి, మరి చాలామంది మునిగిపోతూ నడుచుకునే పరిస్థితి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చూడడం జరుగుతుంది. అయితే దీని పరిష్కారం కూడా ఏం చేయాలని చెప్పి మేము చాలామంది పెద్దలు వచ్చినప్పుడు, బలిఘట్టం నుంచి పెద్దలు కానీ పార్టీ నాయకులు కానీ, మనం ముఖ్యంగా లింగాపురం ప్రజలందరూ కూడా మా దగ్గరకు వచ్చినప్పుడు మరి శాశ్వతంగా రోడ్డు నిర్మాణం చేయాలంటే ఈ ప్రాంతంలో ఉన్న సైట్ తీసుకోవాలని చెప్పి మరి చెప్పడం జరిగింది. ఈ సైట్ కావాలంటే ఇక్కడ శెట్టిరామన్ గారి పెద్దలు మరి ఇక్కడ ఈ ప్రాంతంలో మరి ఈ సైట్ అది ఉంది. ఈయన భూమిలోంచి చేస్తేనే కానీ వెళ్ళలేని పరిస్థితి. అందుకనే మేము ఏం చేసామంటే ఇప్పుడు గతంలోనే సార్ ఇక్కడ ఉన్న ఇబ్బందుల దృష్ట్యా కోర్టుకు వెళ్ళడం జరిగింది ఈ ప్రాంతానికి. అయితే మేము వచ్చిన తర్వాత సార్ని రిక్వెస్ట్ చేసాం, సార్ మీరు మరి పెద్ద మచ్చ చేసుకొని సుమారుగా 15 సెంట్లు అవుతుంది కనుక 15 సెంట్లు మీరు ఇచ్చినట్లయితే ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా మరి మీ అందరూ కూడా మరి అందరూ కూడా మీతో ఉన్నట్టుగా ఉంటుంది, మీరు వారందరూ కూడా మంచి సహాయం చేసినట్టు ఉంటుందని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారి మా తాలూకా రిక్వెస్ట్ మేరకు ఈరోజు 15 సెంట్లు మరి ఈ ప్రాంతం అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడే మరి మున్సిపల్ కమిషనర్ గారు, తహసీల్దార్ గారు, మా చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మొత్తం నాయకులందరూ కూడా మరి పార్టీ పెద్దలందరూ కూడా రావడం జరిగింది. మరి ఇప్పుడే మార్కింగ్ అది ఇచ్చాం. మరి ఎందుకంటే ముఖ్యంగా లింగాపురం ప్రజలందరూ కూడా మధ్య నా దగ్గరికి రావడం జరిగింది. నేను కాల్ యాక్సిడెంట్ అయినప్పుడు ఈ నిర్మాణం గురించి అడిగినప్పుడు అప్పటికే నేను సార్తో మాట్లాడుతున్న కోర్టులో ఉంది. నేను ఆ రోజు మాట కూడా ఇచ్చాం, ఎట్టి బస్సులు కూడా చేస్తాం మేము, ఒకవేళ చేయలేని పక్షంలో లింగపురం కూడా మేము ఓట్లు అడగడం కూడా రానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. నిజంగా ఈరోజు మాకు అదృష్టంగా భావిస్తున్నాం. అదృష్టం ఏంటంటే మరి రావణ్ గారి ద్వారా మాకు నిజంగా అదృష్టంగా మేము భావిస్తున్నాం. మరి ఎట్టి బస్సులు కూడా ఈ రోడ్డుని ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేసి ఒక వారం 10 రోజుల్లో క్లియర్గా ప్రజలందరూ కూడా ఇటు వెళ్ళే విధంగా మరి చేస్తాం. తర్వాత మరి శాశ్వత నిర్మాణం కూడా చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం సార్. థ్యాంక్ యూ.
ఇది నాకు ఈ ల్యాండ్లోకి వచ్చిన కాడి నుంచి నేను ఈ ఏరియాకి రూట్లు లింగాపురానికి కానీ గ్రామస్తులు రైతులకు కానీ వెళ్ళడానికి చిన్న గోర్జులాగా ఉండేది. గోర్జులోంచి ఏట్లోకి వెళ్ళేవారు, ఏట్లోంచి వాళ్ళు వెళ్ళేవారు. ఏరు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడేవారు. ఇది రూటు పర్మనెంట్గా ఎప్పుడూ సొల్యూషన్ రాలేదు. తర్వాత వీళ్ళు వేస్తామని చెప్పేసి కొన్ని ఇబ్బందులు పెట్టారు. ఇబ్బందులు పెట్టిన తర్వాత మేము కోర్టుకి వెళ్ళడం అయ్యింది. తర్వాత మన ఎమ్మెల్యే గారు కబురు పెట్టి దీన్ని ఇలాగా మీ గ్రామస్తులకి రైతులకి లింగాపురం ప్రజలకి ఉపయోగపడే రోడ్డు, మీరు డబ్బులు ఎంత ఇచ్చామని కాదు, మీరు ఇచ్చింది ఫ్రీగా అనుకుంటున్నాం, వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ రోడ్డు, దానివల్ల మీరు సహకరించండి అని చెప్పేసి అడిగారు. దానికి నేను డిపార్ట్మెంట్ ప్రకారంగా మీరు ఇస్తే పద్ధతి ప్రకారం ఇప్పించేస్తే నా అద్దెల ప్రకారం నాకు ఇస్తే చాలు, నేను ఇస్తానని ఆ ఫైలు ఎమ్మెల్యే గారు స్వయంగా రెడీ చేయించి మన రాజధానికి విజయవాడ తీసుకొని వెళ్ళి దగ్గరుండి ఆయనే చేయించారు. అక్కడి నుంచి తీసుకొని వచ్చి మళ్ళీ అనకాపల్లి తీసుకెళ్లారు. అనకాపల్లి నుంచి తీసుకొచ్చి ఈరోజు కంప్లీట్ చేసి నాకు 10,000 రూపాయలు చెక్కు ఇప్పించారు. అది 10 లక్షలు అది చెక్ ఇప్పించారు. ఈరోజు ల్యాండ్ నేను ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాం. అది దీనికి ఏంటంటే పద్ధతి ప్రకారంగా వాళ్ళు మేము చేయించుతాం, రూట్ వేసేస్తాం అంటున్నారు. అది మీకు అందరికీ ఉపయోగపడేది ఇది. అది ఎమ్మెల్యే గారే చేయించారు. అది ఆయన కృషి వల్ల అయ్యింది. అది విజయవాడ వరకు ఆయనే తిరిగారు. తర్వాత ఇక్కడ బలిగట్ను కార్యకర్తలు కూడా కృషి ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా నా దగ్గరకు రావడం, సార్ ఎలా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు మాణిక్యం ఒకడు, చిన్న నాయుడు గారు వీళ్ళందరూ కలిపి నా దగ్గరకు వచ్చి మాట్లాడి తీసుకొని వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గరతో మాట్లాడడం ఇవన్నీ చేసి మొత్తం మీద సక్సెస్ చేశారు. అది లింగాపురానికి రోడ్ లేదని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు? గత 70 సంవత్సరాల నుండి ఇది రోడ్డు గురించి మేము చాలా మంది దగ్గరికి మరి చాలా ఏ ఎన్నికల్లోనే ఎవరు గెలిచినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి గతంలో కూడా నేను చిన్నప్పటికంటే ఈ ఊర్లోనే పుట్టాను, ఈ ఊర్లోనే పెరిగాను. మరి ఇంకా మా గర్భాలు పుట్టిన పిల్లలు కూడా ఇప్పుడు రహదారులు లేక ఎంతో శ్రమలు పడుతున్నారు. మేము చూసాము, మేము అన్నీ ఆడిపోసుకున్నాము. ఇప్పటికీ కూడా తాగుతేనే లేవని బాధపడుతున్నాం. మీ ఊరు వెళ్ళాలంటే ఏ మార్గంలో వెళ్ళారమ్మా? ఎలా వెళ్ళేవారు? ఏ మార్గంలో అంటే అలాగా ఏట్లోండి దిగి పుల్లల మోపులు పట్టుకొని కూడా ఎట్లోండి దిగి గెడ్లు ఏర్లు గెడ్లు వచ్చినా సరే ఆ ఏరు తగ్గిపోయే వరకు కూడా యువతలో నుండి అప్పుడు వెళ్ళేవారు మేము. అయితే మీకు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎప్పుడన్నా వెళ్ళాలన్నా నైట్నన్నా ప్రెగ్నెంట్లు అయినా సరే నడిచి తీసుకొని వస్తే కొంతమంది అయితే మత్తులో చనిపోయారు సార్. ఈ లింగాపురం నుండి నర్సీపట్నం రావడానికి ఎన్నో కష్టాలు బాధలు పడ్డాం. మరి ఇప్పుడైనా సరే గత ప్రభుత్వంలో కొన్ని 75 సంవత్సరాల కాండి మేము ఇది పోరాడుతున్నాము. ఇన్నాళ్ళకి మరి గణేష్ అన్నగారి ద్వారాగా మరి మా ఊరికి మా గ్రామానికి ఈ రోడ్డు ఇచ్చిన రమణ గారికి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఆయన ఎంతో మాకు మేలు చేశారు. ధనంతో డబ్బుతో కాదు, చిరకాలం ఉండే మాటతో తీరిపోయిందండి. మీ బాధలో కష్టాలు చూసి గణేష్ గారు అయితే రోడ్ అయితే శాంక్షన్ చేశారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా మీ ఊరు వాళ్ళు ఎలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు? మేమైతే కృతజ్ఞతలు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అయ్యా, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్ళు తీరేయి మా కష్టాలన్నీ ఇన్నాళ్ళకి తీరేయి. మేము ఇంకా నాకు ఏ ఇబ్బందులు పడినాము, రాత్రులు పగలైనా సరే డిఎన్ఆ నైట్ అయినా సరే మేము వచ్చే అవకాశాన్ని కల్పించినందుకు ఆయనకు వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి అలాగని కూడా ఇంకా కూడా మరి ఈ రోడ్డు ఇంతగానే ఆపకూడదు. మరి ఎవరైనా సరే ఏ అధికారులు వచ్చినా సరే మాకు లింగాపురానికి తారు రోడ్డు వేసి ఇస్తారని మరి నాయకులకి అందరికీ మేము కోరుకుంటూ ముగిస్తున్నాను. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.